అంతర్జాతీయ నగరంగా అడుగులు వేస్తున్న వేళ హైదరాబాద్ మహానగరాన్ని తాగునీటి కొరత వేధిస్తోంది. నగరం నుంచి పెద్ద ఎత్తున మురుగునీరు విడుదలవుతున్నా శుద్ధి చేసే యంత్రాంగం సక్రమంగా లేక లక్షల గ్యాలన్లు వృధాగా పోతున్నాయి. మురుగునీటి శుద్ధిలో నాగ్పూర్ తరహా విధానాన్ని అమలు చేస్తే నగరం చుట్టూ ఉన్న పరిశ్రమలకు అందిస్తున్న నదీ జలాలను పొదుపు చేసుకోవచ్చు. డిమాండ్ కన్నా తక్కువగా ఉన్న మంచినీటి అవసరాలను తీర్చుకునే వెసులుబాటు కలుగుతోంది. నిరంతరం మంచినీటి సరఫరాతో పాటు శుద్ధి చేసిన మురుగునీటిని పరిశ్రమలకు కేటాయిస్తున్న నాగపూర్ నగరపాలక సంస్థ దేశవ్యాప్తంగా ఇతర నగరాలను ఆకర్షిస్తోంది. అసలే నీటి వనరుల కొరతతో అల్లాడుతున్న పట్టణాలు, నగరాలకు ఓ కొత్త మార్గాన్ని చూపిస్తోంది. హైదరాబాద్ మహానగరం కూడా ప్రతి వేసవిలోనూ తీవ్ర మంచినీటి ఎద్దడి ఎదుర్కొంటోంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం నగర తాగునీటి అవసరాలకు 600కు పైగా మిలియన్ గ్యాలన్ల నీరు అవసరముండగా జలమండలి కేవలం 350 మిలియన్ గ్యాలన్లు మాత్రమే సరఫరా చేస్తోంది. మరో 250 మిలియన్ గ్యాలన్ల లోటు స్పష్టంగా కనిపిస్తోంది. వాస్తవ లెక్కల్లోకి వెళ్తే లోటు శాతం మరింత ఎక్కువే ఉంటుంది. వీటిని కూడా కేవలం గోదావరి, కృష్ణా నదుల నుంచే తీసుకోవాల్సొస్తోంది. ప్రతిరోజు ప్రజా అవసరాలు తీరగా సరఫరా అవుతున్న నీటిలో 80% వృధాగానే పోతోంది. నగరంలోని మురుగునీటి శుద్ధి కేంద్రాలు సమర్థంగా పనిచేయిస్తే పారిశ్రామిక అవసరాలు, ఉద్యానవన నిర్వహణతో పాటు ఇతర అవసరాలకు 150కి పైగా మిలియన్ గ్యాలన్ల నీటిని వినియోగించుకోవచ్చు. తద్వారా తాగునీటి వనరులపై భారాన్ని తగ్గించడం సహా పారిశ్రామిక అవసరాలకు సరఫరా చేస్తున్న నీటిని తాగునీటి కోసం మళ్లించే అవకాశం ఏర్పడుతుంది. మహానగరంలో ప్రతిరోజు మురుగునీటి శుద్ధి కేంద్రాల ద్వారా కేవలం 158 మిలియన్ గ్యాలన్ల నీరు శుద్ధి చేస్తున్నప్పటికీ అది పాక్షికంగానే ఉంటోంది. శుద్ధి కాని 356 మిలియన్ గ్యాలన్ల నీరు మూసీ నదిలో కలిసిపోతోంది. ఫలితంగా స్వచ్ఛమైన మూసీ కాస్త కాలుష్య కాసారంగా తయారైంది. పరిసరాల్లోని పంటలు, కూరగాయలు కూడా వినియోగానికి వీల్లేని విధంగా రసాయన అవశేషాలతో విషంగా మారిపోతున్నాయి. సముద్రం పక్కనే ఉన్న విశాఖ ప్రజలకు నీటి బాధలు తప్పడం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకు విశాఖ వాసులకు తాగునీటికి కనీసం 80 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం. ప్రస్తుతం తాటిపూడి, రైవాడ, మేఘాద్రిగడ్డ, గంభీరం, ముదసర్లోవా జలాశయాలు ప్రజల దాహార్తి తీరుస్తున్నాయి. రోజు 80 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరమున్నా సరఫరా అవుతోంది మాత్రం 55 మిలియన్ గ్యాలన్లు మాత్రమే. ఇంకా 25 మిలియన్ గ్యాలన్ల నీటి కొరత ఏర్పడింది. పారిశ్రామిక అవసరాలకు రోజుకు 65 మిలియన్ గ్యాలన్ల అవసరమున్నా కేవలం 55 మిలియన్ గ్యాలన్లు మాత్రమే ఇస్తున్నారు. ప్రధాన పారిశ్రామిక కేంద్రాలైన విశాఖ స్టీల్, ఎన్టీపీసీ, ఇతర పారిశ్రామిక అవసరాలకు ప్రతిరోజు 55 మిలియన్ గ్యాలన్ల నీటిని ఏలేరు జలాశయం 155 కిలోమీటర్ల దూరంలోని గోదావరి నది కాలువ ద్వారా పంపింగ్ చేసి తీసుకుంటున్నారు. ఎన్టీపీసీలోని బాయిలర్లను చల్లబరిచేందుకు రోజుకి 8 మిలియన్ గ్యాలన్లు, విశాఖ స్టీల్ ప్లాంటుకు 40 ఎంజీడీల నీరు తీసుకుంటున్నారు. నగరానికి సరఫరా అవుతున్న తాగునీటిలో 40 మిలియన్ గ్యాలన్లు తిరిగి మురుగు కాలువల్లో కలుస్తున్నాయి. వీటిని శుద్ధి చేసేందుకు నగరంలో 10 వరకు మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఉన్నప్పటికీ శుద్ధి చేసిన నీటిని పూర్తి స్థాయిలో తిరిగి వినియోగించే పరిస్థితి లేదు. ఒకవేళ వీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే ప్రతిరోజు దాదాపు 30 మిలియన్ గ్యాలన్ల తాగునీటి వనరులు పొదుపు చేసుకోవచ్చు. పరిశ్రమలకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేస్తే వాటికి అందించే తాగునీటి వనరుల్ని ప్రజలకు అందిస్తే 24 గంటల పాటు రక్షిత మంచినీటి సరఫరా సాధ్యమవుతోంది. హైదరాబాద్, విశాఖపట్నమే కాదు, రామగుండం, విజయవాడ, వరంగల్ సహా ఇతర పెద్ద పట్టణాలు, నగరాల నుంచి వృధాగా వెళ్తున్న మురుగునీటిని శుద్ధి చేసుకుంటే తిరిగి వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుంది. ఫలితంగా మంచినీటి అవసరాలు మెరుగుపరుచుకోవచ్చు.